ఫ్రెండ్స్, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మీ ఇంటి విద్యుత్ తయారవుతూనే ఉంటుంది అని ఒకవేళ నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఉచిత విద్యుత్ కావాలంటే ఎండ ఉండడం తప్పనిసరి అని నమ్ముతూ వచ్చాం. కానీ 2026లో సాంకేతికత ఎంతగా మారిపోయిందంటే ఇప్పుడు మీ ఇంటి పైకప్పుపై ఉన్న పువ్వులు మీకు 24 గంటల విద్యుత్తును అందిస్తాయి. అవును, ఇది జోక్ కాదు. భారతీయ మార్కెట్లో మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాత్మక సాంకేతికత అడుగుపెట్టింది. ఇది చూడడానికి అందమైన పూల గుత్తిలా ఉంటుంది, కానీ పని మాత్రం పవర్ ప్లాంట్లలా పనిచేస్తుంది. అయితే ఇది మీరందరూ అనుకునేటట్టు సోలార్ ప్యానెల్ ఏమీ కాదు. అలాగని పాతకాలపు భారీ విండ్ మిల్స్ కూడా కావు. ఇది గాలిని కొత్త విధానంలో ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికత. ఈ టెక్నాలజీ అంత విప్లవాత్మకంగా ఉంది కాబట్టి చైనా నుంచి అమెరికా వరకు శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తిగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే మొదటిగా ఈ ప్రత్యేక వ్యవస్థ గాలిని సమర్థంగా సేకరించి దానిని శక్తిగా మారుస్తుంది. దీని లక్ష్యం ఏమిటి అంటే మీ ఇంటి విద్యుత్ అవసరాలను తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని లేకుండా తీర్చడం. భవిష్యత్తులో విద్యుత్ బిల్లులను దాదాపు 0కి తీసుకురాగల సామర్థ్యం ఈ సాంకేతికతలో ఉంది. ఇంధన రంగంలో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుటి ఈ వీడియోలో మనం ఇంధన ప్రపంచంలో జరుగుతున్న ఈ అతిపెద్ద మార్పు గురించి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మరియు ఈ అద్భుతమైన సాంకేతికతను అర్థం చేసుకునే ముందు మన ఇంజనీర్లు కూడా ఏ దేశానికి తక్కువ కాదని మీరు నమ్మితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి. గుర్తుంచుకోండి, జై హింద్ అనడం మనందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీ కోసం కేవలం సూర్యకాంతిపైనే ఆధారపడాల్సిన అవసరం లేని సమయం వచ్చేసింది. గత దశాబ్ద కాలంలో మనం సోలార్ ప్యానెల్స్నే చివరి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. కానీ వాటికి ఒక పెద్ద పరిమితి ఉందని మనందరికీ తెలుసు. సాయంత్రం కాగానే మేఘాలు వచ్చినా లేదా ప్యానెల్స్పై దుమ్ము పేరుకున్న విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది. కానీ 2026 సంవత్సరంలో ఎనర్జీ సెక్టర్లో ఒక గేమ్ చేంజర్ వచ్చింది. సో ఈ గేమ్ చేంజర్ టెక్నాలజీ ఈ లోటును శాశ్వతంగా తీర్చివేస్తుంది. ఇప్పుడు మైదానంలోకి గాలిని పట్టుకుని విద్యుత్ను తయారు చేసే ఫ్లవర్ టర్బైన్లు వచ్చేసాయి. ఈ సాంకేతికత పగలు లేదా రాత్రి, గాలివాన లేదా నెమ్మదైన గాలిలో కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మన విద్యుత్ అవసరాలు పెరుగుతున్నందున మరియు కేవలం పగటిపూట ఛార్జింగ్తో పని జరగనందున ఈ మార్పు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీకి ఫ్లవర్ టర్బైన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇవి చూడడానికి సరిగ్గా ట్యూలిప్ పువ్వుల వలె ఉంటాయి. మొదటిసారి చూసినప్పుడు మీకు ఇది ఒక యంత్రమని అనిపించదు, కానీ ఇదేదో మోడర్న్ ఆర్ట్ లేదా అలంకరణ వస్తువులా కనిపిస్తుంది. అయితే వీటి అందం వెనుక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ దాగి ఉంది. ఇవి చిన్న టర్బైన్లు కావడం వల్ల ఇవి గాలి ప్రవాహాన్ని పట్టుకొని విద్యుత్తుగా మారుస్తాయి. అంతేకాకుండా దీనిలో అతిపెద్ద వ్యత్యాసం ఏమిటి అంటే ఇవి పాత రెక్కల టర్బైన్లలాగా సమాంతరంగా కాకుండా నిలువు అక్షం మీద తిరుగుతాయి. ఈ డిజైనే వీటిని ప్రత్యేకంగా మరియు సమర్థవంతంగా మారుస్తుంది. తద్వారా తక్కువ స్థలంలో కూడా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ టర్బైన్ యొక్క సాంకేతిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే హైవేల పక్కన లేదా కొండలపై 100 నుండి 150 మీటర్ల ఎత్తు మరియు 60 నుండి 70 మీటర్ల పొడవు గల రెక్కలతో ఉండే ఆ భారీ విండ్ టర్బైన్లను మీరు చూసి ఉంటారు. అవి మెగావాట్ల స్థాయిలో విద్యుత్తును తయారు చేస్తాయి మరియు వాటిని ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద ఖాళీ మైదానాలు అవసరం. వాటిని మనం నగరాల్లో లేదా ఇంటి పైకప్పుపై అమర్చలేము. కానీ ఈ కొత్త సాంకేతికత అంటే వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ ప్రత్యేకంగా నివాస ప్రాంతాల కోసం రూపొందించబడింది. ఇవి కాంపాక్ట్గా, చిన్నవిగా ఉంటాయి మరియు వీటిని ఇల్లు, ఫామ్ హౌస్, పాఠశాల లేదా ఏదైనా భవనం పైకప్పుపై కూడా సులభంగా అమర్చవచ్చు. ఇక 2026 అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈ సాంకేతికత ఇప్పుడు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగుపరచబడింది. వీటి బరువు చాలా తక్కువ, సుమారు 20 నుండి 25 కిలోల వరకు ఉంటుంది. దీనివల్ల పైకప్పుపై ఎలాంటి భారీ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం గాలి వేగం. అవును, మీరు విన్నది నిజమే. ఈ టెక్నాలజీ మొత్తం గాలి వేగం పైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి వేగం సగటున ఉంటుంది. ఒకవేళ మీ ప్రాంతంలో గాలి వేగం సెకండ్కు 3 నుండి 6 మీటర్లు ఉన్నా ఈ టర్బైన్ మీకోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సాంకేతికత ఎంత సున్నితమైనదంటే స్వల్ప గాలి అలజడికి కూడా ఇది తిరగడం ప్రారంభిస్తుంది.
మరియు మీ ఇన్వర్టర్ బ్యాటరీని ఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది ఎంత విద్యుత్తును తయారు చేస్తుంది అనే విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ పైకప్పుపై 1 కిలోవాట్ విండ్ టర్బైన్ను అమర్చినట్లయితే మరియు మీ ప్రాంతంలో గాలి బాగా వీచినట్లయితే ఇది మీకు రోజుకు సుమారు 3 నుండి 5 యూనిట్ల విద్యుత్తుని ఇవ్వగలదు. ఒకవేళ మీరు 5 కిలోవాట్ల వంటి కొంచెం పెద్ద సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే అది 15 నుండి 20 యూనిట్ల వరకు విద్యుత్తును తయారు చేయగలదు. మరియు 10 కిలోవాట్ల సిస్టమ్ అయితే రోజుకు 30 నుండి 40 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక పెద్ద ఇల్లు లేదా చిన్న ఆఫీస్ యొక్క పూర్తి అవసరాన్ని తీర్చడానికి సరిపోతుంది. అయితే ఇది పూర్తిగా మీ లొకేషన్ మరియు అక్కడ వీచే గాలి యొక్క నిరంతరతపై ఆధారపడి ఉంటుంది. అయితే నగరాల్లో విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయలేకపోవడానికి అతిపెద్ద కారణం శబ్దం. పాత టర్బైన్లు తిరుగుతున్నప్పుడు చాలా శబ్దం చేసేవి మరియు వైబ్రేషన్ కలిగించేవి. కానీ ఈ ఫ్లవర్ టర్బైన్ల యొక్క గొప్ప లక్షణం ఏమిటి అంటే ఇవి పూర్తిగా నాయిస్ ఫ్రీ. వీటిలో ప్రత్యేక రకమైన బేరింగ్లు మరియు ఏరోడైనమిక్ బ్లేడ్లను ఉపయోగించారు. ఇవి గాలిని కొయ్యకుండా దానితో పాటు ప్రవహిస్తాయి. వీటి ఎత్తు కూడా కేవలం 5 నుండి 6 మీటర్లు మాత్రమే ఉంటుంది. అందువల్ల వీటిని ఆకాశ హర్మ్యాల పైన లేదా చిన్న సొసైటీల పైకప్పులపై ఎవరికి ఇబ్బంది కలగకుండా అమర్చవచ్చు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ గురించి పర్యావరణ ప్రేమికులకు మరో మంచి వార్త కూడా ఉంది. తరచుగా విండ్ టర్బైన్లు పక్షులకు ప్రాణాంతకరంగా భావించబడేవి, ఎందుకంటే వాటి వేగంగా తిరిగే రెక్కలు పక్షులకు కనిపించేవి కావు. కానీ ఈ ఫ్లవర్ టర్బైన్ డిజైన్ బర్డ్ ఫ్రెండ్లీ. దీని ఆకారం గుండ్రంగా మరియు ఘనంగా ఉంటుంది మరియు దీని అంచులు నునుపుగా ఉంటాయి. దీనివల్ల పక్షులు దీన్ని ఒక ఘన వస్తువుగా చూస్తాయి మరియు దీనికి ఢీకొనవు. అలాగే దీని దృఢత్వం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే తుఫాను గాలిని కూడా సులభంగా తట్టుకోగలదు. అంటే చక్రవాతం లేదా గాలివానలో కూడా ఇది సురక్షితంగా నిలబడుతుంది. ఈ సాంకేతికతలోని అత్యంత ఆసక్తికరమైన మరియు కొత్త అంశం బొకే ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణ విండ్ టర్బైన్లను ఒకదానికొకటి చాలా దూరంగా అమర్చాలి, లేదంటే అవి ఒకదాని గాలిని మరొకటి అడ్డుకుంటాయి. కానీ ఈ పూల టర్బైన్ల విషయంలో ఇది రివర్స్. వీటిని ఒక పూల గుత్తిలా దగ్గరగా అమర్చితే ఇవి ఇంకా బాగా పనిచేస్తాయి. పక్కన ఉన్న టర్బైన్ గాలిని మళ్లించడం ద్వారా రెండవ టర్బైన్ వేగం పెరుగుతుంది. అంటే ఎన్ని ఎక్కువ పూలు ఉంటే అంత ఎక్కువ విద్యుత్ అన్నమాట. ఈ సాంకేతికత తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది. ఇప్పుడు 2026లో ఎనర్జీ మార్కెట్ను మార్చేసిన ఆ మాస్టర్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అదే హైబ్రిడ్ సిస్టమ్. ఇప్పుడు ప్రజలు కేవలం సోలార్ లేదా కేవలం విండ్ మాత్రమే కాకుండా రెండింటిని కలిపి ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. దీనిని ఇకో రూఫ్ ఎనర్జీ హబ్ అని పిలుస్తున్నారు. పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు సోలార్ ప్యానెల్స్ విద్యుత్తును తయారు చేస్తాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు లేదా వర్షాకాలంలో మేఘాలు కమ్మినప్పుడు చల్లని మరియు వేగవంతమైన గాలులు ఈ టర్బైన్లను తిప్పుతాయి. ఈ విధంగా సోలార్ మరియు విండ్ ఒకదానికొకటి లోటుపాట్లను భర్తీ చేసుకుంటాయి. దీనివల్ల మీకు ఏడాదిలో 365 రోజులు మరియు 24 గంటలు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ లభిస్తుంది. ఆర్థిక కోణం నుండి చూస్తే ఇది ఒక తెలివైన పెట్టుబడి. వీటి జీవితకాలం సుమారు 20 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది మరియు వీటిలో మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి వీటి మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు 0. ఎందుకంటే వీటిలో ఎక్కువగా తిరిగే భాగాలు లేదా గేర్ బాక్స్లు ఉండవు. ప్రారంభ ఖర్చు సోలార్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ 24 గంటల విద్యుత్ లభించడం వల్ల పెట్టుబడిపై రాబడి చాలా వేగంగా ఉంటుంది. విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్న లేదా పవర్ కట్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. ప్రారంభంలో ఈ సాంకేతికత డచ్ మరియు విదేశీ కంపెనీల వద్ద ఉండేది, కానీ 2026 నాటికి భారతీయ ఇంజనీర్లు మరియు స్టార్టప్లు దీనిని మేక్ ఇన్ ఇండియా కింద స్వీకరించారు. ఇప్పుడు భారతదేశంలోనే ఇటువంటి టర్బైన్ల తయారీ జరుగుతుంది. దీనివల్ల వీటి ధర గణనీయంగా తగ్గింది మరియు ఇది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం కూడా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి హైబ్రిడ్ సిస్టమ్స్పై సబ్సిడీలు మరియు ప్రోత్సాహాలను ఇస్తుంది. ఇది మనల్ని స్వయం సమృద్ధులను చేయడమే కాకుండా పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, పాత పద్ధతులకు స్వస్తి చెప్పే సమయం వచ్చింది. గుడ్ బై సోలార్ ప్యానెల్స్, హలో విండ్ ఫ్లవర్స్. ఈ సాంకేతికత కేవలం విద్యుత్ ఆదా చేసే సాధనం మాత్రమే కాదు, ఇది మన పర్యావరణాన్ని రక్షించే మరియు మన పైకప్పులను అందంగా మార్చే ఒక మార్గం.
భారతీయ ఇంజనీర్లు మరియు ఈ కొత్త సాంకేతికత ఆలోచన కొత్తగా ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమని నిరూపించాయి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ పైకప్పుపై విద్యుత్ను తయారు చేసే ఈ పువ్వును అమర్చుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మరియు భారతదేశం యొక్క ఈ సాంకేతికత పురోగతి బాగుంది అని అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇటువంటి ఫ్యూచరిస్టిక్ మరియు విజ్ఞానదాయకమైన వీడియోలను చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.